సాయి అసలు విద్యార్థులకు ఎంత మంచి సదుపాయాలు ఉన్నా కానీ ఏదో ఒక పెను ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. అదిగా దానికి సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల హాస్టల్లో తరగతి గది కుప్పకూలింది. ప్రమాద సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం బయటకు రాకుండా హాస్టల్ సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఇక లింగంపల్లి గురుకులంలో హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినటువంటి 3 విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. గురుకులాన్ని పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య విషయాలపై అడిగి తెలుసుకున్నారు. రెగ్యులర్ టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను టీజీటీ క్యాడర్. సో రెగ్యులర్గా డైలీ వెళ్ళేటట్టే పిల్లలు అటు నుంచి డైనింగ్ హాల్కి అటు నుంచే వెళ్ళాలండి. ఆ డార్మెటరీ పక్క నుంచే వెళ్ళాలి. ఆ డార్మెటరీ నుంచి పక్కే వెళ్ళే క్రమంలో సడన్గా లాస్ట్లో 3 పిల్లలు ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళు లాస్ట్లో ఉండిపోయారు. అది సడన్గా కూలిపోయి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు ఆ పిల్లలకు కొద్దిగా తగిలి చిన్న ఇంజురీస్ అయ్యాయండి. ఒక అబ్బాయికి హెడ్ దగ్గర చిన్నగా అయింది, 3-4 స్టిచెస్ పడ్డాయి. అంతకుమించి ఏం జరగలేదు కానీ అంతా పిల్లలంతా బాగానే ఉన్నారు. ఏమన్నారు డాక్టర్స్? స్కానింగ్ చేశారండి, ఎక్స్రే తీశారు పిల్లలందరికీ, నో ప్రాబ్లం అన్న, అంతా నార్మల్ అయింది. లింగంపల్లి నందు 2:15 ఓల్డ్ డార్మెటరీ అనేటువంటిది సడన్గా కొలాప్స్ కావడం జరిగింది. స్టాఫ్ అంతా కూడా మరి ఆ టైంలో అంతా కూడా పిల్లలు క్లాస్ రూమ్స్లో నుంచి అప్పుడే బయటికి రావడం, లంచ్కి వెళ్ళడం వలన అపాయం అనేటువంటిది తప్పింది. 3 పిల్లలు అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లలకు పడిపోయినటువంటి బిల్డింగ్ నుంచి ఇటుకలు అనేటువంటివి రావడం, 2 పిల్లలకి కొద్దిగా మైనర్గా ఇంజ్యూర్స్ అనేటువంటివి, ఒక స్టూడెంట్కి మాత్రం మరి స్టిచెస్ పడ్డాయి. డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. ఎటువంటి ఎక్స్రేస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసాం, ఎటువంటి లేదు. కావాలన్నట్టుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మరి సంగారెడ్డి బెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి కూడా ట్రీట్మెంట్, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తే ఫర్దర్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా. రైట్, ఈ ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, దీనికి సంబంధించి కూడా ఏం జరిగింది అసలు? అక్కడ అంతా కూలిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? దానికన్నా ముందు నుండి కూడా అధికారులు ఏం చేస్తున్నారు? అసలు నిజంగా చెప్పాలంటే ఇంత నాసిరకంగా అలాగే ఇంత అశ్రద్ధగా వహించినటువంటి కొన్ని ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది పైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సాయిరామ్, సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలము లింగంపల్లి గురుకుల విద్యార్థులకైతే పెను ప్రమాదము తప్పిందని మనం చెప్పవచ్చు. ఈ రోజు మధ్యాహ్నము బిల్డింగ్ కూలడంతో విద్యార్థులంతా ప్రాణాలతో బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన సమయానికి పిల్లలంతా లంచ్ చేయడానికి కిచెన్ రూమ్ కు వెళ్లేసరికి ఒక్కసారిగా బిల్డింగ్ గోడలు కూలిపోయాయి. ఈ బిల్డింగ్ రూమ్ కూడా పడిపోయినటువంటి ఘటన అయితే గురుకులంలో చోటు చేసుకున్నది. అయితే పాత బిల్డింగ్ కావడంతోనే మెల్లమెల్లగా అయితే కూలే శబ్దాలు రావడంతో పిల్లలు కిచెన్ నుంచి అయితే అందరూ బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కూలిపోవడంతో కొన్ని ఇటుక పిల్లలు అయితే 3 విద్యార్థులకు కాళ్ళకైతే తగిలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆ 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకవేళ ఇదే ఘటన రాత్రి సమయంలో జరిగితే మాత్రము అందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయామన్నట్టయితే అక్కడ విద్యార్థులను ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే గాయాలైన విద్యార్థులనైతే ఉఠావుటిన అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లింగంపల్లి గురుకుల బిల్డింగ్ కూలిన ఘటనపై అయితే మంత్రి దామోదర్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై స్వల్పంగా గాయపడిన 3 విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నట్టయితే అక్కడ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అదే విధంగా ఆసుపత్రి వైద్యులతో కూడా మంత్రి మాట్లాడి పిల్లలకు మంచి వైద్యం అందించాలనేది సూచించారు. మంత్రి స్పందనతో జిల్లా కలెక్టర్ అక్కడికి ఎక్కడైతే బిల్డింగ్ కూలిందో అక్కడ బిల్డింగ్ ను పరిశీలించారు. జైరాబాద్ ఆసుపత్రికి కూడా చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు జిల్లా ఎస్పీతో పాటు విద్యాశాఖ అధికారి కూడా అక్కడికి చేరి విద్యార్థులతో మాట్లాడి వారి గాయాలైన విద్యార్థులతో కూడా మాట్లాడారు. అక్కడ
వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లతో మాట్లాడి పిల్లలకు సరి అయిన వైద్యం అందించాలన్నట్టయితే వారికి సూచించారు. ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లను అయితే గుర్తించి ఆ బిల్డింగ్ లో విద్యార్థులను ఉంచకుండా చూసే బాధ్యత అధికారులని, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నట్టయితే విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే గత వారం రోజులుగా అయితే ఈ వర్షాలు కురిసిన నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవచ్చు అన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకా కూడా ఇలాంటి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లను గుర్తించి పూర్తిగా అధికారులు వీటిని పరిశీలించి అక్కడ విద్యార్థులను ఉండేలా, అక్కడ ఏదైతే విద్యా బోధన జరుగుతుందో అలాంటి శిథిల వ్యవస్థ నుంచి ఎక్కడైతే కొత్త బిల్డింగ్ లో అక్కడ సర్చ్ చేసి అక్కడ ఈ విద్యార్థులను అక్కడి నుంచి అక్కడ తరలించే క్రమం అయితే చేపట్టాలన్నట్టయితే విద్యార్థి సంఘాలు అయితే వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఈ మంత్రి ఏదైతే ఆదేశించారో, మంత్రి ఆదేశించిన అక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎక్కడికక్కడ అక్కడ పరిశీలించి అక్కడ ఏదైతే కూలిన బిల్డింగ్ అయితే ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో ఆ కూలిన ఏదైతే బిల్డింగ్ ఉందో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సాయిరామ్. రైట్ రాము, థ్యాంక్ యూ.